మీకు ప్రకటించిన సువార్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అవును, చీకటి ఏమాత్రము లేదు. చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడలా అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అవును, మనం కూడా వెలుగులో నడిచిన ఎడలా అన్యోన్య సహవాసం కలిగిన వారమే ఉంటాం. ఒక భక్తుడు ఏమని రాస్తాడంటే, అన్యోన్య సహవాసం అంటే దేవుడితో సహవాసం అని బాగానే ఉంది, దేవుడితో సహవాసం బాగానే ఉందని ప్రజలతో దూరంగా ఉంటుంటే అది దేవుడితో సహవాసం కావచ్చుమా అని చెప్పి ఒక భక్తుడు రాస్తాడు. కనుక ప్రియ సంగమా, అన్యోన్య సహవాసం అంటే దేవుడితోనూ ప్రజలతోనూ అన్యోన్య సహవాసము కలిగి ఉంటావు వెలుగులో ఉన్నట్లయితే. లేకపోతే చీకటిలో నువ్వు నడుస్తూనే ఉన్నావు. ఇంకా కిందికి చదువుతామా? అవును, మోసపుచ్చుకుందాము. ఆ గుడ్డోడిలాగా మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, అయ్యా నాలో పాపం ఉంది, నేను ఇంకా తేలిగా చూడలేకపోతున్నాను. ఇది మనం భూమిపైన ఉన్నంత వరకు ప్రతిరోజు చేయవలసిన విషయం. ప్రతిరోజు మన పాపాల నుంచి మనం కడుక్కుంటూ ఉండవలసిన విషయం. ఒక మాట దొరుకుతుంది, ఒక చూపు దొరుకుతుంది, వెంటనే మనం ప్రభువా, సారీ ప్రభువా, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నన్ను సరిచేయి ప్రభువా అని ప్రభు దగ్గర ఒప్పుకుని నడవాల్సిన ప్రక్రియ. ప్రతిరోజు మన పాత జీవితాన్ని మనం అసహించుకోవాల్సిన ప్రక్రియ. ఈ విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోహాను కంటే దేవుని ప్రేమించిన వాళ్ళు మనకు కనబడరు. యేసయ్య అత్యంత సమీపంగా ఉండే ముగ్గురులో యాకోబు, యోహాను, పేతురు. ఆయన రొమ్మును ఆడుకున్నవాడు యోహానట. అంత ప్రేమ కలిగిన వాడు, అంత పవిత్రత కలిగిన వాడు. చిన్న వయసు నుంచి యేసయ్యను హత్తుకున్నాడు. సిలువ దగ్గరకు కూడా ఆయన వెళ్ళి దూరం నుంచి అన్ని విషయాలు పరీక్షించిన వాడు. అంత గొప్ప వ్యక్తి ఏమంటున్నాడంటే, నాలో కూడా పాపము, మనలో అని అంటాడు. చూడండి, మనలో అని అంటున్నాడు. చూడండి, అటువంటి తగ్గింపు, అటువంటి మన జీవితాన్ని మనం తగ్గించుకొని మన జీవితాన్ని మనం పక్కన పెట్టి ప్రభుకై ఆ గుడ్డోలాగా మనం సరి చేసుకుంటూ ముందుకు కొనసాగాలని దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు.